హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో రియల్మీ P3 అల్ట్రా 5G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దానికి 1500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే అదొక 10-bit ప్యానల్. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ని అయితే దీంట్లో తీసుకువచ్చారు. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 14,50,000 ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్ కూడా చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ అవుతుంది కదా, అలా హీట్ కావద్దని దీంట్లో 6050 mm² ఏరోస్పేస్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు ఫోన్ కొద్దిగా వామ్ నుంచి అయితే ప్రొడక్షన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బడ్జెట్లో మనకు ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ని వీళ్ళు కొద్దిగా ఆప్టిమైజ్ చేసి దీనికి ఈ 8350 అల్ట్రా అనే పేరును అయితే తగిలించారు అంతే. కానీ ఇది నార్మల్గా మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ మాత్రమే. ఇప్పుడు మరి మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR5X ర్యామ్కు సంబంధించినటువంటి ర్యామ్ ఉంటుంది. అలాగే UFS 3.1కు సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్కి తగ్గట్టు ఇక్కడ మీకు అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే వేస్తాను చూడండి. అలాగే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX896 సెన్సార్. అలాగే దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రేర్ సైడ్ 4K 60fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీన్ని ఉపయోగించి 1080p 60fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా సోనీ IMX896 సెన్సార్ కాబట్టి మనం ఫొటోస్ అలాగే దాని పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అలా చేయడం వల్ల దీని ఛార్జింగ్ అంతా పవర్ అంతా మదర్ బోర్డ్కి వెళ్తుంది. బ్యాటరీ ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇది ColorOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం దీని అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో Wi-Fi 6 Bluetooth 5.4 సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే దీంట్లో IP69 రేటింగ్ అయితే ఉంటుంది. IP68 అలాగే IP69 రెండు రేటింగ్స్ అయితే ఉంటాయి. ఇది వాటర్ నుంచి ప్రూఫింగ్ ఉంది కదా అని మనం అయితే డైరెక్ట్గా వాటర్లో వెళ్ళి అయితే ముంచకూడదు. ఒకవేళ వాటర్ డ్యామేజ్ కనుక అయితే మనకు వారంటీ క్లెయిమ్ అయితే ఇవ్వరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీంట్లో 15 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. ఏదైనా రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. NFC సపోర్ట్ అయితే లేదు. అలాగే మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఈ బడ్జెట్లో కొనుక్కోవచ్చా, ఈ 27,000 బడ్జెట్లో మనకు బేస్ వేరియంట్ అన్నది కొనుక్కోవచ్చా అంటే ఇప్పుడు నేను మీకు ఈ 27,000 బడ్జెట్ ఈ ఫోన్కి అయితే పెట్టమని అయితే చెప్పను. ఎందుకంటే ఇదంతా వర్తి అయితే కాదు. ఆ బడ్జెట్లో మనకు ఇంకొంచెం మంచి ఫోన్లు అయితే ఉన్నాయి. మరి ఈ ఫోన్ని ఎంతవరకు కొనచ్చు అంటే దీనికి 3,000 కార్డ్ ఆఫర్ అయితే ఉంది, బ్యాంక్ ఆఫర్. మనం దాన్ని తీసుకొని 27,000 3,000 తీసేస్తే 24,000 ఈ బడ్జెట్. అలాగే 25,000 అయితే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు ఈ 25,000 బడ్జెట్లో మనకి ఇది డిస్ప్లే, ప్రాసెసర్, ఇది LPDDR5X ర్యామ్ అన్నది, ఈ ర్యామ్ మోడలు, ఈ స్టోరేజ్ మోడలు, అలాగే మనకు ఇక్కడ కెమెరాలు, బ్యాటరీ అంతా బాగుంది కాబట్టి మనమైతే 25,000 దీన్ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
అండ్ బై బై నవ్.